సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగులకు శుభవార్త. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి ఇది మంచి అవకాశం. త్వరలోనే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అయితే ఇందులో ఎక్స్పెక్టెడ్గా చూసుకుంటే 28,740 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సో ఇందులో వివిధ పోస్టులను చూసుకుంటే గనక గ్రామీణ్ దక్ సేవక్ ఒకటి, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒకటి, దీంతో పాటు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఈ 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో మొత్తం ఖాళీలు చూసుకుంటే 28,740. సో ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఇందుకు సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే జనవరి 31వ తేదీన విడుదలవుతుంది. సో అప్పుడు ఈ ఖాళీలపై కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. సో ఇందులో మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఉండాల్సిన కనీస విద్యార్హత చూస్తే కనుక 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. సో ఈ 10వ తరగతితో పాటు అభ్యర్థులు ఖచ్చితంగా మీకు ఉండాల్సిన వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అయితే వర్తిస్తుంది. సో ఇది అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇక దరఖాస్తులు అయితే ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ అప్లికేషన్ విండో ఓపెన్ అయ్యేది, అలాగే ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది ఒకటే రోజు, అదే జనవరి 31. ఇక మీకు దరఖాస్తు చేసుకునేందుకు ఉండే గడువు ఫిబ్రవరి 14 వరకు. సో ఈ డేట్ వరకు మీరు మీ దరఖాస్తులు అనేది సమర్పించుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 28కు ఉంటుంది. అలాగే మీకు ఎంపిక చేసే ప్రక్రియ చూసుకుంటే కనుక ఇందులో ఎలాంటి రాత పరీక్ష ఉండదు, అలాగే ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించరు. కేవలం మీ మెరిట్ ఆధారంగానే ఉంటుంది. అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ మార్క్స్ ఆధారంగానే మీ తుది ఎంపిక అయితే నిర్ణయిస్తారు. ఆ తర్వాత మీకు అంతే కనీస వేతనం చూసుకుంటే కనుక ఇక్కడ పోస్టుల పరంగా వేతనం ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి 12,000 నుంచి 29,380 రూపాయల వరకు అందుతుంది. మిగతా పోస్టులకైతే 10,000 నుంచి 24,470 వరకు అందుతుంది. సో నెల జీతం ఇది. సో అలాగే ఇక్కడ అభ్యర్థులు చూసుకోవాల్సిన విషయం అప్లికేషన్ ఫీజ్. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్లోనే మీరు ఈ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, అలాగే ఉమెన్స్ క్యాండిడేట్ ఎవరున్నా కూడా, అంటే మహిళలు ఏ విభాగానికి చెందిన వారైనా కూడా ఎవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ఓన్లీ జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ రాష్ట్రాల పరంగా కూడా మనం ఖాళీలను చూసుకుంటే కనుక తెలంగాణలో వచ్చేసి 519 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే 1,215 ఖాళీలు ఉన్నాయి. సో ఇది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ త్వరలోనే విడుదల చేయనున్న భారీ ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు. త్వరలోనే ఆఫీషియల్ వెబ్సైట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.